కూలీలు, పేదలు, శ్రామికులు నివసించే రామ్నగర్ బస్తీ ఇక్కడి ప్రజల సాధారణ బాధకాలు తెలుసని, వీరందరి బాగోగుల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఇట్టబోయిన సవితా గౌపాల్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామ్నగర్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ వార్డుకు సంబంధించిన ప్రజల జీవన స్థితిగతులను బట్టి ప్రతి నెల మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ విద్యార్థులకు చదువు, ఇతర అంశాలలో ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతంలో ఈ ప్రాంతానికి కావలసిన ఎటువంటి పనులనైనా రాత్రింబవలు అందుబాటులో ఉంటూ సేవ చేయడం జరిగిందని, అయినప్పటికీ తాము పార్టీ పరంగా వార్డు కౌన్సిలర్ గా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందని, ప్రాంత వార్డు ప్రజలు అందరూ సుపరిచితులని, వీళ్ళందరికీ ఆ సంక్షేమ అభివృద్ధి తమకు ధ్యేయంగా పనిచేస్తారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్, మాజీ ఎంపీటీసీ, మాజీ నియోజకవర్గ రైతు సమన్వయ సమితి నాయకులు కంచి మల్లయ్య, బెందల ఎల్లయ్య, ఎడబోయిన శ్రవణ్, కస్తూరి సత్యనారాయణ, వార్డు ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఇక్కడ 8వ వార్డు అభ్యర్థి ఇట్టబోయిన సవితా గోపాల్ మాట్లాడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పైలశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను ఇక్కడ చేయవలసిన పనులు సీసీ రోడ్ కానీ, అండర్ డ్రైన్ కానీ, వినాయకుడి గుడి దగ్గర ఆ షెడ్ అనేది సగం చేసినాము, ఆ సగం కూడా కంప్లీట్ చేయాలి. వాటర్ ఫిల్టర్ మెయిన్ ఇబ్బంది. వాటర్ ఫిల్టర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. తర్వాత సీసీ కెమెరాలు కూడా అడిగారు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిది కూడా సగం పని అయ్యింది, సగం పని కావాల్సి ఉంది. ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తప్పకుండా నెరవేరుస్తాము. ఇక్కడ అందుబాటులో ఇట్టబోయిన గోపాల్ అనేది 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి ఇక్కడే అన్నట్టుగా ఉన్నది. గోపాల్ అనే వ్యక్తి ఎవరు తెలియదు అన్న సమస్య కాదు. ఇక్కడ ఆల్రెడీ గుడి దగ్గర కూడా సీసీ రోడ్ వేయించి గుడి నిర్మాణం దగ్గర కూడా సహకరించాడు. సగం రోడ్డు కూడా అయ్యింది. ఇంకా చేయాల్సిన రోడ్లు పనులు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన హామీలు, కమిటీ హాలు, ఇట్లాంటి వర్కులన్నీ చెప్పారు. అవన్నీ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మన వార్డు ప్రజలు గెలిపించినాక ఫస్ట్ చేయాల్సిన పనులు, ప్రజలు చెప్పిన పనులు కంప్లీట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా అందరి ముందు తెలియజేస్తున్నాను. ఒకటై నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మనది సీరియల్ నెంబర్ 1 కారు గుర్తుకి ఓటేసి మీ అందరి సపోర్ట్తో నేను ముందుకు రావాలని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాను. విద్యార్థులకు కూడా నాకు చేతనైనంత సహాయం చేద్దామని, వాళ్ళ చదువుకున్న విధంగా నాకు చేతనైన విధానంగా సహాయం చేస్తానని అందరి ముందు తెలియజేస్తున్నాను.